భీఖ్పూర్ అనే ఒక గ్రామంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి 2 కొడుకులుండేవాళ్లు, కేశవ్, అజీబ్. కేశవ్ చాలా బుద్ధిమంతుడు, కాని అజీబ్ పరమ మూర్ఖుడు. అందుకే ఆ వ్యాపారి అజీబ్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉండేవాడు. రామ్ స్వరూప్ ఆరోగ్యం బాగాలేదు. ఫల్ స్వరూప్ చనిపోయాడు. అజీబ్, దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిరా. నాన్నా, జబ్బు చేసింది రామ్ స్వరూప్కే కదా, మరి ఫల్ స్వరూప్ ఎలా చనిపోయాడు? ఓరి పిచ్చోడా, దీని అర్థం ఏమిటంటే రామ్ స్వరూప్కి జబ్బు చేసింది, పరిణామ్ స్వరూప్ చనిపోయాడు అని. నాన్న, ఇప్పుడు 3వవాడు చనిపోయాడు, కానీ ఆ జబ్బు చేసినవాడు ఎందుకు చావట్లేదు నాన్నా? అజీబ్ పరిస్థితి చూసి వ్యాపారి అతన్ని సిటీలోని ఒక టీచర్ దగ్గరికి పంపించాలని అనుకుంటాడు. అజీబ్, ఇదిగో నీకు నేనొక టీచర్ అడ్రస్ ఇస్తున్నాను. ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో. 7 ఏడాది తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి కనిపించు. అజీబ్ 1 సంవత్సరం తర్వాత ఇంటికొచ్చాక వ్యాపారి అతన్ని ఇలా అడుగుతాడు. చెప్పు, అక్కడ నువ్వు ఏమేం నేర్చుకున్నావో? నాన్నగారు, నేను కోకిల భాష నేర్చుకున్నాను. 1 ఏడాదంతా కలిపి నువ్వు ఒక్క కోకిల భాషనే నేర్చుకున్నావా? నిన్ను నేను 2వ టీచర్ దగ్గరికి పంపిస్తాను. నువ్వు అక్కడ కూడా 1 ఏడాది ఉండి ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి కనిపించు. మరో సంవత్సరం గడిచిపోతుంది. అజీబ్ ఈసారి ఇంటికి వచ్చినప్పుడు వ్యాపారి అతన్ని ఇలా అడుగుతాడు. చెప్పు, అక్కడ నువ్వు ఏమేం నేర్చుకున్నావో? నాన్నగారు, నేను కోతుల భాష నేర్చుకున్నాను. వ్యాపారి తన తల బాదుకుంటాడు. నువ్వు నిజంగానే మహామూర్ఖుడివిరా. 1 సంవత్సరమంతా కలిపి కోతుల భాష నేర్చుకుని వచ్చావా? సరే, ఇప్పుడు నిన్ను నేను 3వ టీచర్ దగ్గరికి పంపిస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం జ్ఞానం సంపాదించుకొనిరా. 1 సంవత్సరం మళ్లీ గడిచిపోయిన తర్వాత అజీబ్ 3వసారి ఇంటికి తిరిగొస్తాడు. వ్యాపారి అతన్ని ఇలా అడుగుతాడు. చెప్పు, ఈసారి నువ్వు ఏమేం నేర్చుకున్నావో? నాన్నగారు, ఈసారి నేను కప్పల భాష నేర్చుకున్నాను. ఓరి దేవుడా, వీడిని ఎలా బాగు చేయాలో అర్థం కావడం లేదే. నిన్ను ఈ క్షణం నుండే ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నాను. మళ్ళీ నాకు కనిపించకు. వ్యాపారి అజీబ్ని ఇంట్లో నుండి బయటికి పంపించేస్తాడు. పాపం పిచ్చి అజీబ్ అడవిలో తిరుగుతూ ఉంటాడు. అతనికి ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. అతనికి చాలా దూరంలో ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది. చీకటి కావస్తోంది. ఆ గుడిసె దగ్గరికి వెళ్లి ఆ రాత్రి గడపాలని అజీబ్ మనసులో అనుకుంటాడు. అజీబ్ ఆ గుడిసె దగ్గరికి చేరుకున్నాక అక్కడ బయట కూర్చున్న ఒక వ్యక్తి కలుస్తాడు. అంకుల్ గారు, నేను మీ గుడిసెలో ఈ రాత్రికి పడుకోవచ్చా? నేను చాలా రోజుల కిందెక్కడికి వచ్చాను. నాకు కూడా నీలాగా ఇల్లు లేదు. ఇదే గుడిసెలో రాత్రికి పడుకోవాలనుకున్నా, కానీ ఈ గుడిసెలో కొన్ని కోతులుంటున్నాయి. మనం దీని లోపలికి వెళ్ళగానే అవి మన మీద దాడి చేస్తాయి. ఈ గుడిసెలో ఏ రహస్యం దాగి ఉందో నాకు అర్థం కావడం లేదు. అజీబ్కి కోతుల భాష వస్తుంది కదా, అందుకే గుడిసె లోపలికి వెళ్తాడు. కోతులు తన మీద దాడి చేసేలోపే అజీబ్ కోతుల భాషలోనే వాటితో మాట్లాడతాడు. కోతులు అజీబ్కి ఏం చెప్తాయంటే ఆ గుడిసెకి ఒక శాపం ఉందని, వాళ్లందరూ అక్కడ ఒక నిధికి కాపలా కాస్తున్నామని, ఆ నిధిని తలమీద జుట్టు మొలవని ఒక అమ్మాయి మాత్రమే సొంతం చేసుకోగలదని చెప్తాయి. ఆ నిధిని ఎవరైనా సొంతం చేసుకున్న తర్వాతే తమకి విముక్తి లభిస్తుంది అని చెప్తాయి. తర్వాత ఎవరైనా ఆ గుడిసెలో ఉండవచ్చని కూడా చెప్తాయి. అజీబ్ ఏ అమ్మాయి తలమీద జుట్టు మొలవదో అలాంటి అమ్మాయి కోసం వెతుకుతూ బయలుదేరతాడు. అతను చాలా వెతుకుతాడు, కాని అతనికి ఎక్కడా అలాంటి అమ్మాయి దొరకదు. తను బాగా అలసిపోయి నీరసంగా ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆ చెట్టు ముందున్న ఒక కోకిల ఇలా అంటుంది. అజీబ్ కోకిల మాటలు జాగ్రత్తగా వింటాడు. రాక్షసుడు రోజూ వస్తాడు. పాపం ఆ బట్టతల అమ్మాయిని కొడతాడు. నాకు చాలా జాలేస్తుంది. రాక్షసుడు రోజూ వస్తాడు. పాపం ఆ బట్టతల అమ్మాయిని కొడతాడు. నాకు చాలా జాలి వేస్తుంది. అజీబ్ ఆ కోకిలతో మాట్లాడతాడు. ఓ కోయిలమ్మ, నీకు ఎవరైనా బట్టతల అమ్మాయి తెలుసా? తెలుసు. ఆ తూర్పు దిక్కునిక్కడికి 5 మైళ్ళ దూరంలో ఒక బట్టతల అమ్మాయి ఉంటుంది. అజీబ్ బట్టతల అమ్మాయి ఇంటికి చేరుకుంటాడు. కాని అక్కడ ఒక భయంకరమైన రాక్షసుడుంటాడు. రాక్షసుడు అజీబ్ని ఎత్తి బయటికి విసిరేస్తాడు. అజీబ్ వెళ్లి ఒక చెరువులో పడిపోతాడు.
అజీబ్ అలా ఎన్నోసార్లు అమ్మా ఇంట్లోకి వెళ్తాడు, కాని రాక్షసుడు ప్రతిసారి అజీబ్ని ఎత్తి చెరువులోకి విసిరేస్తుంటాడు. అలా చేస్తూ ఉండగానే రాత్రి అయిపోతుంది. బహుశా నేను ఆ రాక్షసుణ్ణి గెలవలేనేమో. రాత్రి కాగానే చెరువులోని కప్పలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. అజీబ్కి కప్పల భాష తెలుసు కదా. ఆ రాక్షసుడిని ఎలా ఓడించాలా అని అజీబ్ కప్పలను అడుగుతాడు. అన్నిటికన్నా ముసలిదైన ఒక కప్ప అజీబ్కి ఇలా చెప్తుంది. బట్టతల అమ్మాయి ఆ రాక్షసుడి కూతురు. రాక్షసుడు ఎవ్వరినీ తన కూతురుతో కలవనివ్వడు. ఆ రాక్షసుడి ప్రాణాలు అతని నాభిలోనే దాగి ఉన్నాయి. నీకు నేను ఒక మ్యాజిక్ మేకు, ఒక సుత్తె ఇస్తాను. నువ్వు ఆ మేకుని రాక్షసుడి నాభిలో కొట్టాలి. అప్పుడు ఆ రాక్షసుడు వేలడంత చిన్నగా మారిపోతాడు. కాని గుర్తుంచుకో, ఆ మేకుని ఎప్పుడు కొట్టాలంటే ఆ రాక్షసుడు నిద్రపోతున్నప్పుడు మాత్రమే కొట్టాలి. అతను రోజు భోజనం చేశాక కేవలం 1 గంట మాత్రమే నిద్రపోతాడు. ఆ గంట సమయంలోనే నువ్వు ఆ మేకుని కొట్టాల్సి ఉంటుంది. ఒకవేళ రాక్షసుడు నిద్రలేస్తే మాత్రం నిన్ను ప్రాణాలతో వదలడు. తరువాతి రోజు రాక్షసుడు భోజనం చేశాక నిద్రపోయాక అజీబ్ మ్యాజిక్ మేకు, సుత్తి తీసుకొని అతని ఇంట్లోకి వెళ్తాడు. అజీబ్ రాక్షసుడి నాభిలో మేకు కొట్టబోతూ ఉండగా రాక్షసుడు కుడివైపుకి దొర్లుతాడు. అజీబ్ కుడివైపుకి వెళ్తే రాక్షసుడు ఎడమవైపుకి దొర్లుతాడు. అజీబ్ ఎడమవైపుకి వచ్చేసరికి రాక్షసుడు బోర్లా పడుకుంటాడు. చివరికి అజీబ్ రాక్షసుడి మంచం కిందకి దూరతాడు. ఎంతో కష్టపడి రాక్షసుడి నాభిలో మేకు దింపుతాడు. మేకు లోపలికి దిగగానే రాక్షసుడి వేలడంత చిన్నగా మారిపోతాడు. అజీబ్ రాక్షసుడిని ఒక బాటిల్లో బంధించి తన జేబులో పెట్టుకుంటాడు. తర్వాత అతని కూతుర్ని, అంటే బట్టతల అమ్మాయిని తనతో పాటు తీసుకుని కోతుల గుడిసెలోకి వెళ్తాడు. ఆ అమ్మాయి నిధిని బయటికి తీస్తుంది. నిధిని బయటికి తీయగానే కోతులన్నీ మాయమైపోతాయి. అజీబ్ ఇప్పుడు గొప్ప ధనవంతుడవుతాడు. అతను తన కోసం ఒక పెద్ద మహల్ కట్టుకుంటాడు. అజీబ్ని కలిసేందుకు తన తండ్రి వచ్చి తనని క్షమించమని అడుగుతాడు. నన్ను క్షమించు బాబూ. నిన్ను ఆ విధంగా ఇంట్లో నుండి వెళ్ళగొట్టి ఉండాల్సింది కాదు. నాన్నగారు, నన్ను ఇంట్లో నుండి మీరు వెళ్ళగొట్టినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంట్లో నుండి బయటికి రాకపోతే నేను నా తెలివిని ఉపయోగించేవాణ్ణే కాదు, ఇంత ధనవంతుని కూడా అయ్యేవాణ్ణి కాదు. ఒక గ్రామంలో ఖుష్బూ అన్న పేరుతో ఒక అమ్మాయి ఉండేది. ఖుష్బూకి 18 ఏళ్ళయింది. అయినా కూడా తను చిన్నపిల్లలాగా ప్రవర్తించేది. చలాకీ గుర్రం, ఎక్కడికి వెళ్దాం? చలాకీ గుర్రం, నన్ను ఎక్కడికి తీసుకెళ్తావ్? అమ్మా ఖుష్బూ, నువ్వు ఇక్కడే ఆడుకుంటున్నావా? పెళ్లి చూపుల కోసం అబ్బాయి వాళ్ళందరూ వస్తున్నారు. నువ్వు ఈ వయసులో కూడా బొమ్మలతో పాటు ఆడుకుంటున్నావని అబ్బాయి వాళ్ళకి తెలిస్తే ఆ తర్వాత నీకు పెళ్ళే జరగదే. సరే, త్వరగా వెళ్ళు. వెళ్ళి వాళ్ళొచ్చే లోపల బయలుదేరు. తర్వాత అబ్బాయి వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు నీ నోరు అస్సలు తెరవకూడదు. అబ్బాయి వాళ్ళు ఖుష్బూ అందాన్ని చూసి వెంటనే వాళ్ళ పెళ్లికి ఒప్పేసుకున్నారు. తర్వాత వాళ్ళకొక విషయం తెలీదు. అదేంటంటే ఖుష్బూ పెద్దమ్మాయి అయిన తర్వాత కూడా బొమ్మలతో ఆడుకుంటుందని. ఖుష్బూ పెళ్ళైన తర్వాత వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తాను తన బ్యాగ్ మొత్తం బొమ్మల్ని కూడా పెట్టి దాన్ని తనతో పాటు తీసుకువెళ్ళింది. ఒకరోజు రాత్రి ఖుష్బూ వాళ్ళ ఆయన హిమాన్షు నిద్రపోతూ ఉన్నప్పుడు సడన్ గా లేశారు. అప్పుడు ఏం చూశారంటే ఖుష్బూ బొమ్మ కార్తో ఆడుకుంటూ ఉంది. నా కారే బాగా ఫాస్ట్ గా వెళ్తుంది. ఎవరన్నా కావాలంటే నా కార్తో రేస్కి రావచ్చు. ఖుష్బూ, నువ్వేం చేస్తున్నావు? నాకు బొమ్మలంటే చాలా ఇష్టం. హిమాన్షు ఆ రోజు రాత్రి ఖుష్బూ బొమ్మలతో ఆడేది అస్సలు పట్టించుకోలేదు. కాని ఖుష్బూ రోజు బొమ్మలతో ఆడుకునేది తాను చూసి అది చాలా కోపం వచ్చేసింది. అందుకని ఒకరోజు ఖుష్బూని తిట్టటం స్టార్ట్ చేశారు. ఏంటి నువ్వు పిచ్చిదానిలాగా చిన్నపిల్లలాగా ఇలాగ బొమ్మలతో ఆడుకుంటున్నావేంటి? అది చూసి హిమాన్షు వాళ్ళ అమ్మ కూడా అక్కడ రూమ్కొచ్చింది. ఇక్కడ చూడ్రా, తాను వాళ్ళ అమ్మ మనల్ని మోసం చేసేశారు. తాను పిచ్చిదనుకుంటా. పొద్దున పూట కూడా తను బొమ్మలతో ఆడుకోవటం నేను చూశాను. నేనేం పిచ్చిదాను కాదు. నాకు బుద్ధి లేదని మీరేం అనుకోకండి. ఈ బొమ్మలంతా నాకు మా నాన్న ఇచ్చారు. మా నానంటే నాకు చాలా ఇష్టం. అతను గుర్తుతోనే నేను ఈ బొమ్మలన్నీ ఉంచుకున్నాను. నాకు అస్సలు అవసరం లేదు. ఇలా బొమ్మలతో ఆడుకునేది నాకు అస్సలు అవసరం లేదు. హిమాన్షు వాళ్ళ అమ్మ
ఖుష్బూని రాత్రి సమయంలో తన ఇంటి నుంచి పంపించేశారు. ఇదిగో నీ సామాన్లు, నీ బొమ్మలు, ఇక మీదట నీ ముఖాన్ని కూడా నాకొచ్చి చూపించకో. పాపం ఖుష్బూ ఏడుస్తూ బయలుదేరి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది. ఖుష్బూ వాళ్ళమ్మ ఒంట్లో బాండక చాలా సాడ్గా బెడ్ పైన పడుకోనుంది. ఏంటమ్మా ఖుష్బూ, ఈ రాత్రి సమయంలో వచ్చావు? మా ఆయన నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారమ్మా. నువ్వు దేనికి బాధపడద్దమ్మా. ఖుష్బూ వాళ్ళమ్మ సడన్ గా బాగా దగ్గటం మొదలు పెట్టేశారు. ఆ తర్వాత తన ఊపిరి ఆగిపోయింది. అమ్మా అమ్మా అమ్మ లేవండమ్మా. అమ్మా, మీరు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయారేంటమ్మా. ఖుష్బూ వాళ్ళమ్మ ఖుష్బూ పెళ్లితోనే మొత్తం డబ్బుల్ని ఖర్చు పెట్టేశారు. అందుకని వాళ్ళింట్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, తినడానికి అన్నమూ లేదు. అమ్మా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. మా నాన్న లేడు, మా అత్తగారింట్లో నుంచి నన్ను పంపించేశారు. ఆ తర్వాత నేను బ్రతకటంలో ఏ ప్రయోజనం లేదు. ఖుష్బూ తనతో ఉన్న అన్ని బొమ్మలు తీసుకొని ఒక నీలే లేని బావిలో వెళ్ళి దూకాలని ప్రయత్నించింది. ఆ తర్వాత బావిలో దూకేసింది. కానీ ఆ బావిలో ఉన్న ఒక రాక్షసి తన్ని క్యాచ్ పట్టేసుకుంది. తను చావకుండా ఆపేసింది. భయపడద్దు, నేను నిన్ను ఏమీ చెయ్యను, సరేనా? ఎందుకంటే నేనొక మంచి రాక్షసిని. నీలాగే తలరాతలు సరిలేని చాలామంది ఈ బావిలో దూకి సావాలని ఎంతో ప్రయత్నించారు. కానీ నేను వాళ్ళని కాపాడేశాను. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఎందుకు సావాలనుకున్నావు? ఖుష్బూ ఆ రాక్షసితో తనకి ఏం జరిగిందో అది మొత్తం చెప్పేసింది. నేను మీ అమ్మా నాన్నల్ని మళ్ళీ ప్రాణాలతో తీసుకురాలేను, కానీ ఇక్కడ చూడు, నీకోసం ఒక మంచి జీవితాన్ని నేను ఇవ్వగలను. నీకు బొమ్మలంటే చాలా ఇష్టం కదూ? ఇదిగో మాయా తాళాలు. ఈ తాళాన్ని నువ్వు ఏ బొమ్మలో పెట్టి యూస్ చేస్తావో ఆ బొమ్మ ఒక ప్రాణం ఉన్న జీవంగా మారి నీ ముందరే ఉంటుంది. ఇదిగో నీ తాళాలు. కానీ ఒకటి, అతి ఆశ ఉండకూడదు. నీకు ఏ వస్తువు కావాల్సి ఉంటుందో ఆ వస్తువులోనే ఈ కీ పెట్టాలి. రాక్షసి ఖుష్బూని ఆ కీ ఇచ్చి బయటికి పంపించేసింది. ఖుష్బూ ఒక గుర్రం బొమ్మకి తాళాలు వేసి ట్రై చేసింది. అప్పుడు ఆ బొమ్మ నిజంగానే గుర్రంగా మారిపోయింది. ఆ గుర్రాన్ని తీసుకొని ఖుష్బూ తన ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తాళాలు ఒక అబ్బాయి బొమ్మకి పెట్టింది. ఆ బొమ్మకి నిజంగా జీవం వచ్చి ఒక అబ్బాయిగా మారాడు. ఖుష్బూ తనని పెళ్లి కూడా చేసుకుంది. ఉండడానికి ఒక ఇల్లు ఉంది. బ్రతకడానికి నా భర్త ఉన్నాడు. ఇప్పుడు రోజు తినడానికి నాకు ఏదన్నా ఒక పని కావాలి. ఖుష్బూ తన ఆయనతో వెళ్ళి అగ్రికల్చర్ పని మొదలుపెట్టింది. దాంతో కొంచెం డబ్బులు చేరిన తర్వాత ఆ డబ్బులతో ఒక బొమ్మల షాపు ఓపెన్ చేసింది. తాను వాళ్ళ ఆయన ఆ కొట్టును చూసుకుంటూ వచ్చారు. అప్పుడు వాళ్ళ లైఫ్ కూడా సంతోషంగా ఉంది. అప్పుడు ఒకరోజు ఖుష్బూ పక్కింట్లో ఉన్న జమున హిమాన్షు ఇంటికి వెళ్ళింది. మీరు ఎవరినైతే బయటికి పంపించేశారో ఆ కోడల చేతిలో ఒక మాయ తాళం దొరికింది. ఆ తాళం ఏ బొమ్మలో తను పెట్టినా ఆ బొమ్మ ప్రాణం ఉన్న జీవంగా వస్తుందంట. మీ కోడలింట్లో టీవీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను ఇవన్నీ నేనదంతా చూసే ఇక్కడికొచ్చాను. అది మట్టికి కాకుండా ఇన్ని ఐటమ్స్ ఈ గ్రామంలో ఎవరి దగ్గరుంది? అప్పుడే హిమాన్షు ఆలోచించాడు. ఆ తాళాలు మాత్రం నా దగ్గర దొరికుంటే ఎలా ఉంటదనేది ఆలోచించాడు. ఒకరోజు రాత్రి హిమాన్షు ఖుష్బూ వాళ్ళ ఇంటి పైకెక్కి కూర్చున్నాడు. దానిలో ఒక పెంకుని తీసేసి ఆ ఇంట్లో దూకేశాడు. ఆ తర్వాత ఆ తాళాల్ని అతను దొంగలిచ్చేశాడు.
హిమాంశు మార్కెట్కి వెళ్ళి అక్కడ బొమ్మల షాప్లో ఒక ఇల్లు, ఒక అందమైన అమ్మాయి బొమ్మని తను కొన్నాడు. అసలు కథ ఇప్పుడే మొదలవబోతుంది. ఈ బొమ్మ ఇల్లుతో నేను ఒక పెద్ద ఇల్లు కట్టబోతున్నాను. అలాగే ఈ బొమ్మేమో ఒక అందమైన అమ్మాయిగా మారబోతుంది. ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను. హిమాంశు ఏం ప్రయత్నిస్తున్నాడంటే ఆ బొమ్మని ఒరిజినల్ ఇల్లుగా మార్చాలనుకుంటున్నాడు. ఆ బొమ్మకి తాళాలు పెట్టాడు, కానీ ఆ బొమ్మ పెద్ద ఇల్లుగా మారలేదు. కానీ ఆయనున్నే పెద్ద ఇల్లు చిన్న బొమ్మగా మారిపోయింది. అరే ఏంటిది? ఆ తర్వాత హిమాంశు ఆ తాళాల్ని బొమ్మకి పెట్టాడు, కానీ ఆ బొమ్మ అందమైన అమ్మాయిగా మారలేదు. దానికి బదులుగా వాళ్ళమ్మ చిన్నదిగా మారిపోయింది. అమ్మా ఏంటమ్మా ఇది? హిమాంశు, ఇది మన అత్తయ్య ఆశకి దొరికిన బహుమానం. వెళ్ళు వెళ్ళు నాన్న, ఖుష్బు దగ్గర తాళాలివ్వు, తన దగ్గర క్షమాపణ కూడా అడుగు. హిమాంశు ఏం చేశాడంటే ఖుష్బు కాల్ దగ్గర పడి క్షమించమన్నాడు. ఆ తర్వాత వాళ్ళమ్మ తన ఇల్లు పాత స్టేజ్కే మారిపోయింది.